ఒక 3 ఏళ్ల పసి ప్రాణం అసలు ఏం జరిగిందో తెలియదు, ఎక్కడుందో తెలియదు. 8 రోజులుగా వందలాది మంది పోలీసులు, డ్రోన్ కెమెరాలు, క్లూస్ టీమ్స్ పామ్ ఆయిల్ తోటను జల్లెడ పడుతున్నా ఆ చిన్నారి ఆచూకీ మాత్రం దొరకడం లేదు. కాకినాడ జిల్లా తుని మండలం సిహెచ్ అగ్రహారంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనంగా మారింది. రోజుకో మలుపు తిరుగుతున్న ఈ మిస్టరీ ఏంటి? మొదటి నుంచి అసలు ఏం జరిగింది? 8వ రోజు కుక్క చనిపోవడం వెనుక ఏదైనా కుట్ర ఉందా? పాయింట్ టు పాయింట్ ఇప్పుడు చూద్దాం. అది జూన్ 6వ తేదీ శనివారం మధ్యాహ్నం సిహెచ్ అగ్రహారంలోని ఒక పామ్ ఆయిల్ తోటలో గణేష్ అలాగే భవానీ అనే దంపతులు కూలి పనులు చేసుకుంటూ ఉన్నారు. వాళ్లకు 3 ఏళ్ల కూతురు, ఆ కూతురు పేరు జాహ్నవి, ముగ్ధుగా జాను అని పిలుచుకుంటారు. ఆ రోజు మధ్యాహ్నం తల్లి వంట పనిలో ఉంటే ఈ చిన్నారి ఇంటి బయట ఆడుకుంటుంది. జానుతో పాటు వాళ్ళ పెంపుడు కుక్క కూడా ఉంది. తండ్రి తోటలోకి వెళ్తే పాప కూడా తండ్రి వెనకే వెళ్ళి ఉంటుందని తల్లి అనుకుంది. కానీ సాయంత్రం తండ్రి ఒక్కడే తిరిగి వచ్చాడు. అప్పుడే ఆ కుటుంబానికి అర్థమైంది తమ కంటి పాప కనిపించకుండా పోయిందని. పాప మిస్ అయిన రోజే సాయంత్రం ఒక వ్యక్తి ఆ చిన్నారిని కొండ ప్రాంతం వైపు చూశాడు. ఆ సమయంలో పాప పక్కనే వాళ్ళ పెంపుడు కుక్క కూడా ఉంది. ఆ వ్యక్తి చిన్నారిని మరి కాపాడదామని దగ్గరికి వెళ్ళబోతే ఆ కుక్క కొంత వింతగా ప్రవర్తించింది. గట్టిగా మొరుగుతూ అతడిని పాప వైపు రానివ్వకుండా అడ్డుకుంది. దీంతో అతను భయపడి వెనక్కి వచ్చేసి ఊళ్ళో వాళ్లకు చెప్పాడు. ఆ రాత్రికి రాత్రే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఆదేశాలతో తుని రూరల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, ఫారెస్ట్ అధికారులు వీరందరూ రంగంలోకి దిగారు. దట్టమైన అడవి కావడంతో డ్రోన్ కెమెరాలు వాడారు. కానీ సరిగ్గా అదే సమయంలో ప్రకృతి కూడా సవాలు విసిరింది. భారీ వర్షం పడటంతో పోలీస్ డాగ్స్ గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయినా సరే పోలీసులు వెనక్కి తగ్గలేదు. ఈ కేసులో అత్యంత కీలకమైన, ఎవరికి ఊహకందని ట్విస్ట్ మంగళవారం నాడు ఎదురైంది. 4 రోజులుగా చిన్నారితో పాటు అడవిలోనే ఉన్న ఆ పెంపుడు కుక్క ఒంటరిగా తోటలోని ఇంటికి తిరిగి వచ్చింది. అది రావడమే తీవ్రమైన ఆందోళనతో ఉంది. చిన్నారి తల్లి భవానీ దగ్గరికి వెళ్ళి ఆమె కట్టుకున్న చున్నిని నోటితో బలంగా లాగుతూ మళ్ళీ అడవి వైపు పరుగులు తీసింది. అంటే నాతో రండి, నా చిన్నారి అక్కడే ఉందని ఆ మూగజీవి సైగ చేసింది. కానీ అక్కడ ఉన్న వందలాది మంది జనాన్ని చూసి భయపడి అది మళ్ళీ అడవిలోకి పారిపోయింది. తమ కంటి పాప కనిపించకుండా పోయిందని. పాప మిస్ అయిన రోజే సాయంత్రం ఒక వ్యక్తి ఆ చిన్నారిని కొండ ప్రాంతం వైపు చూశాడు. ఆ సమయంలో పాప పక్కనే వాళ్ళ పెంపుడు కుక్క కూడా ఉంది. ఆ వ్యక్తి చిన్నారిని మరి కాపాడదామని దగ్గరికి వెళ్ళబోతే ఆ కుక్క కొంత వింతగా ప్రవర్తించింది. గట్టిగా మొరుగుతూ అతడిని పాప వైపు రానివ్వకుండా అడ్డుకుంది. దీంతో అతను భయపడి వెనక్కి వచ్చేసి ఊళ్ళో వాళ్లకు చెప్పాడు. ఆ రాత్రికి రాత్రే తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఆదేశాలతో తుని రూరల్ పోలీసులు అలర్ట్ అయ్యారు. దాదాపు 200 మంది పోలీసు సిబ్బంది, ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్, ఫారెస్ట్ అధికారులు వీరందరూ రంగంలోకి దిగారు. దట్టమైన అడవి కావడంతో డ్రోన్ కెమెరాలు వాడారు. కానీ సరిగ్గా అదే సమయంలో ప్రకృతి కూడా సవాలు విసిరింది. భారీ వర్షం పడటంతో పోలీస్ డాగ్స్ గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. అయినా సరే పోలీసులు వెనక్కి తగ్గలేదు. ఈ కేసులో అత్యంత కీలకమైన, ఎవరికి ఊహకందని ట్విస్ట్ మంగళవారం నాడు ఎదురైంది. 4 రోజులుగా చిన్నారితో పాటు అడవిలోనే ఉన్న ఆ పెంపుడు కుక్క ఒంటరిగా తోటలోని ఇంటికి తిరిగి వచ్చింది. అది రావడమే తీవ్రమైన ఆందోళనతో ఉంది. చిన్నారి తల్లి భవానీ దగ్గరికి వెళ్ళి ఆమె కట్టుకున్న చున్నిని నోటితో బలంగా లాగుతూ మళ్ళీ అడవి వైపు పరుగులు తీసింది. అంటే నాతో రండి,
నా చిన్నారి అక్కడే ఉందని ఆ మూగజీవి సైగ చేసింది. కానీ అక్కడ ఉన్న వందలాది మంది జనాన్ని చూసి భయపడి అది మళ్ళీ అడవిలోకి పారిపోయింది. పాప ఎక్కడుందో ఆ కుక్కకు ఖచ్చితంగా తెలుసని పోలీసులు నిర్ధారించుకున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఒక GPS ట్రాకర్ను తెప్పించారు. దాన్ని కుక్క మెడకు కట్టి అడవిలోకి వదిలితే అది వెళ్ళే రూటు ద్వారా పాపను కనిపెట్టవచ్చని ప్లాన్ చేశారు. కానీ ఆ కుక్క తీవ్రమైన షాక్లో ఉండటం, అలాగే నీరసించిపోవడం, దానికి ట్రీట్మెంట్ ఇచ్చి శాంతపరిచే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం పోలీసులు 3 కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. పాప అడవిలో దారి తప్పిందా, క్రూర జంతువులు ఏమైనా దాడి చేశాయా, లేక తల్లిదండ్రుల పాత గొడవల వల్ల ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఉన్నత అధికారులు సైతం ఈ కేసును సీరియస్గా మానిటర్ చేస్తున్నారు. పాప ఆచూకీ చెప్తే ₹1,00,000 రివార్డు కూడా అనౌన్స్ చేశారు. ఆ చిన్నారి ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా ఆర్టీవీ ప్రతినిధుల బృందం కూడా ఆ దట్టమైన అడవుల్లో కొండ కోనల్లో అంగుళం వెతుకుతూ పాప కోసం ముమ్మరంగా వెతుకుతోంది. తమ పాపను ఎవరైనా కిడ్నాప్ చేస్తే తిరిగి ఇవ్వాలని తల్లి భవానీ చేతులు జోడించి అడుగుతుంటే ప్రతి గుండె తరుక్కుపోతుంది. చేతులెత్తి దండం పెడుతున్నాం సార్. మా పాపని ఎవరైతే తీసుకెళ్ళి ఉంటారో తను వదిలి నేనైతే అసలు ఉండలేకపోతున్నాను సార్. మా పాపని మాకు తిరిగి ఇచ్చేస్తారని కోరుకుంటున్నాను సార్. మా మీదైనా కోపాలుంటే మా మీద తేల్చుకుంటారని అనుకుంటున్నాం సార్. ఏదేమైనా సరే మా పాపని మాకు అప్పచెప్తారని, ఈ కన్న తల్లి బాధను అర్థం చేసుకుంటారని, వాళ్ళ ఇంట్లో అక్కను అనుకుంటారో, చెల్లిని అనుకుంటారో, అమ్మను అనుకుంటారో, ఇంకేమైనా అనుకుంటారో తెలియదు. దయచేసి నా బాధను అర్థం చేసుకొని నా పాపని నాకు అప్పచెప్తారని, ఏంటంటే నా పాప నా దగ్గర లేదనే ఆలోచన కూడా నేను తీసుకోలేకపోతున్నాను సార్. తను ఇంకా రాకపోతే నాకేమన్నా అయిపోతుందేమో అన్న భయం వేస్తుంది సార్. కానీ ఈ కథలో ఇప్పుడు నమ్మలేని, జీర్ణించుకోలేని ఒక అత్యంత విషాదకరమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏ మూగజీవి అయితే ఆ చిన్నారికి కాపలాగా ఉందో, ఏ విశ్వాసం గల కుక్క వైపు యావత్ రాష్ట్రం ఆశగా చూసిందో, ఆ కుక్క ఇప్పుడు చనిపోయింది. అవును, మీరు విన్నది నిజమే. గత కొన్ని రోజులుగా అడవిలో ఆహారం, అలాగే నీరు లేకపోవడం వల్లనో, మరి నీరసం వల్లనో కానీ ఆ నమ్మకమైన మూగజీవి ప్రాణాలు విడిచింది. దారి చూపిస్తుంది అనుకున్న ఆ మూగజీవి చనిపోయింది. ఆ తల్లి కడుపు కోత చల్లారాలంటే జాను ప్రాణాలతో తిరిగి రావాలి. ఆర్టీవీ చేస్తున్న ఈ పోరాటం, పోలీసులు గాలింపుల చర్యలు ఫలించి ఆ 3 ఏళ్ల పసి ప్రాణం క్షేమంగా బయటపడాలని మనమంతా కోరుకుందాం.